రాజధాని ప్రాంతం నుంచి పరిపాలన దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. శంకుస్థాపన చేసిన 2 నెలల్లోనే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి తెల్లవారుజామున లాంఛనంగా ప్రారంభోత్సవం జరిగింది. భూములు త్యాగం చేసిన రైతులకు, జూన్ నాటికి అమరావతికి తరలివస్తున్న ఉద్యోగులకు ఈ వేడుక వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు కురిపించారు. అమరావతి కేంద్రంగా రాష్ట్ర పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వెలగపూడిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల సముదాయం జూన్ 15 నాటికి అందుబాటులోకి రానుంది. ఆ సమయానికి సరైన ముహూర్తాలు లేనందున లాంఛనంగా ముందే ప్రారంభోత్సవం చేశారు. తెల్లవారుజామున 3:30 నుంచే ఈ భవనాల వద్ద వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తున్న 4వ బ్లాక్లోని హాల్లోకి సరిగ్గా 4 గంటల 1 నిమిషానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి ప్రవేశించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీలో ముఖ్యమంత్రి ఆసీనులయ్యారు. భూములిచ్చిన రైతుల త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతున్నందున తొలి సంతకం అన్నదాతలకు సంబంధించిందై ఉండాలని సీఎం భావించారు. ఈ మేరకు అధికారులకు నిర్దేశించారు. వారు హుటాహుటిన రైతు రుణమాఫీ, ఉద్యానవన పంటల రుణమాఫీ దస్త్రాలు రూపొందించారు. వాటిని క్షుణ్ణంగా చదివిన సీఎం సంతకాలు చేశారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, రైతులు ఆయన్ను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయ నిర్మాణ పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రక విశిష్టతను దృష్టిలో పెట్టుకుని అమరావతి పేరు పెట్టామన్న ఆయన ప్రపంచంలోనే 10 ఉత్తమ రాజధానిల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎక్కడైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం నుంచే పరిపాలన ప్రారంభిస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఈరోజు బాగుందంటే 4 గంటల 1 నిమిషానికి నేను ఢిల్లీ నుంచి వస్తాను, మీరు చేయమని చెప్పాను. బ్రహ్మాండంగా పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో ఏ పని జరిగినా ఇదే స్పీడ్లో జరుగుతుంది, ఇదే స్ఫూర్తిలో జరుగుతుంది. 100% మనం అనుకున్న పని ఆటోమేటిక్గా అయ్యే పరిస్థితి వస్తుంది. మొదటి రోజున ఈ రాష్ట్ర రాజధాని నుంచి మొదటి సంతకం దేనికి పెట్టారంటే రైతు రుణ విముక్తి కోసం 2వ విడత పెట్టడం. రెండోది మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రా మహిళలు ఉన్నారో వారి అభివృద్ధి కోసం 2,400 కోట్ల రూపాయలు ఇచ్చేయడం. రాజధాని రైతులు విపక్షాల కుట్రలను తిప్పికొట్టి ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మెట్ట ప్రాంత రైతులకు కొత్త వరం ప్రకటించారు. రోజు ఈ ప్రాంతంలో మెట్ట రైతులున్నారు. మీరందరూ ఒక విషయం నన్ను అడిగారు. ఇప్పుడు ఇచ్చారు కానీ ఇంకొక 50 స్క్వేర్ యార్డ్స్ మాకేమని ఆ రోజు అడిగారు. నేను ఆ మాట జ్ఞాపకం ఉంది. అందుకనే ఆ 50 స్క్వేర్ యార్డ్స్ మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా. ఇక్కడ ఎలాంటి చిన్న ఆందోళన జరిగినా, ఎలాంటి చిన్న అసమ్మతి వచ్చినా నష్టపోయేది ఎక్కువ రైతాంగమే నష్టపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా ఇవ్వకపోతే ఈరోజు కూడా ఇచ్చేస్తే మీకు కూడా ఆ ఫెసిలిటీస్ అన్ని వర్తింపజేస్తాం. ఎవరన్నా ఇవ్వకపోతే నాకు వేరే మార్గం లేదు, ల్యాండ్ ఎక్విజిషన్లో కంపల్సరీగా తీసుకోవడం తప్ప. విభజన కష్టాలను చంద్రబాబు మరోసారి ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరస్పర సహకారంతో ముందుకు సాగుదామని ఉద్యోగులకు సూచించారు. సెక్రటరియట్, డైరెక్టరేట్ ఇక్కడుండే ఎంప్లాయీస్ మాత్రం పని దినాలు వారానికి 5 రోజులే చేస్తాం. మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయి, 5 రోజులు పనిచేస్తాం. రెండోది మీ ఇండ్లకు ఏవైతే మీరు ఇక్కడ రెంట్కి తీసుకుంటారో అవన్నిటికీ 30% అదనంగా హెచ్ఆర్ఏ ఇస్తాం. మీకు ఇండ్లు కూడా కట్టేయాల్సిన అవసరం, ఇండ్లు కూడా రావాలి. మొదటి విడతలో గవర్నమెంట్కి ఒక 5,000 ఇండ్లు కట్టడం కోసం, అది కూడా 1 yearలో పూర్తి చేయడం కోసం ఒక కార్యక్రమం తయారు చేస్తాం. నాకు కావాల్సిన ఫైల్స్ ఎక్కడ పెండింగ్ ఉండకూడదు. రెండోది ఎక్కడ అవినీతి జరగకూడదు. ఈ 2 జరిగితే ఇంకా మనం అన్ని ఫ్లెక్సిబిలిటీస్ మనం పెట్టుకో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వినూత్న ఆలోచనలతో కలలు సాకారం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2050 నాటికి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని తేల్చి చెప్పారు.